అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మనతో పాటు పెద్దలు, అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. అసలు నేటి జర్నలిజం ఎలా ఉంది? ఏం చేస్తే సమాజం బాగుపడుతుంది? ప్రజల్లో ఎలాంటి మార్పులు రావాలి? అనే ఈటి విషయాలపైన నేటి రాజకీయ పార్టీలు కూడా ఎలా వ్యవహరిస్తున్నాయి అన్నది కూడా మనం మాట్లాడదాం సార్‌తో. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మాది చిన్న ఛానల్ అయినా కానీ మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి జర్నలిజం వైపు అడుగులేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? అంటే నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో జర్నలిజం అనే ఒక కోర్సు ఉంటుందని, పాత్రికేయ వృత్తి ఉంటుందని అవి ఏమీ నాకు తెలియదు. పేపర్లు చదువుకునేవాళ్ళం, లెటర్స్ థియేటర్ కాలం కింద ఏదో రాసేవాళ్ళం, ఎప్పుడన్నా ఒకటిరా అది ఎవరన్నా ఆంధ్రపత్రిక అని ఉండేది ఆ రోజుల్లో. దాంట్లో పడితే సంతోషపడేవాళ్ళం. అయితే తర్వాత 77కి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం, ఆ రోజుల్లో ఇన్ని అవకాశాలు ఉండేవి కాదు. ఏదన్నా ఉద్యోగం కోసం ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళం, అప్లికేషన్లు పెట్టడం, తిరగటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. సో ఆ క్రమంలో మా ఫ్రెండ్ ఒక అతను ఈనాడులో ఖాళీలు ఉన్నాయి, అప్లై చేసుకుంటే చేసుకోరా అన్నాడు. సరేలే అని మేము వేరే ఇంకో ఫ్రెండ్ నేను కలిసి గుంటూరులో ఏమంటారు మిలిటరీ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్దాం అనుకుని వెళ్ళాము. మిలిటరీ రిక్రూట్మెంట్ వెళ్తే ఆర్మీ రిక్రూట్మెంట్ వెళితే ఏమైంది, అక్కడ మాకు తెలియదు, ఆ విషయం కూడా తెలియదు, అది సెలవు రోజు అంట ఆ రోజు. సరే అని ఇక వెనక్కి వచ్చేస్తూ సరే అతను చెప్పాడు కదా అని ఒక అప్లికేషను ఈనాడు సెక్యూరిటీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాం. ఆ తర్వాత మోటార్ వెంకటేశ్వరరావు అని డైరెక్టర్ గారు ఆయన ఉండేవారు, అప్పుడు న్యూస్ ఎడిటర్గానే ఉండేవారు. ఆయన మా ఊరు ఫ్రెండ్ కాకాని సాంబశివరావు అని, ఆయన ద్వారా కవర్ చేసే మీ ఊరు కుర్రాడు ఎవరు అప్లై చేశాడా, రమ్మని పరీక్ష పెడదాం అన్నారు. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు హిందూ పేపర్ ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమనేవాళ్ళు. సరే ఒక 5-6 రోజులు చేశాను. చేసిన తర్వాత సరేలే అన్నారు. తర్వాత సరే ఇస్తారో ఎవరో కూడా తెలియదు మనకి. తర్వాత వారానికి పిలిచాను రమ్మని. పిలిచిన తర్వాత ఒక 4 రోజులు చేశాను. ఫస్ట్ తారీఖు అయిపోయింది, జీతం ఎవరు మరి ఉండాలా లేదా మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా. అయ్యా అంటే వాళ్ళు వేరే ఉద్దేశం కాదు, ఏం చేయాలో తెలియదు కదా. సరే డైరెక్ట్గా అడిగేసి ఆ రోజుల్లో ధైర్యం ఏంటంటే అన్నీ ఉంటే భయపడాలి, ఏమీ లేనప్పుడు భయపడేదే ఉంటుంది. సరే డైరెక్ట్గా వెళ్ళి ఏం సార్ నాకు జీతం లేదు సార్ అంటే, అదే నీకు ఎందుకు ఇవ్వలేదా, నేను ఎప్పుడు ఇచ్చామని చెప్పాను అని ఫోన్ చేసి అకౌంట్స్ వాళ్ళకి వెంటనే ఎంత ఆ రోజుల్లో జీతం 150 రూపాయలు. 150 రూపాయలతో స్టార్ట్ 1978లో. దాంట్లో మళ్ళీ 5 రూపాయలు కోత ఉంటుంది, ఈఎస్ఐ కటింగ్ అని ఉంటుంది అనమాట. సో మా ఊరికి విజయవాడ బెంజ్ సెంటర్ దగ్గర ఆఫీసు 20 కిలోమీటర్లు ఉంటుంది. దానికి బస్సుకు వచ్చేవాళ్ళం. బస్సులో ఒక 10-20 పైసలు సేవ్ అవుతుందని చెప్పి మధ్యలో రామర్పాడు బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది, అక్కడ దిగి అక్కడి నుంచి రింగ్ రోడ్ అని ఉంటుంది, అక్కడ దాకా నడిస్తే 20 పైసలు తగ్గుద్ది. అట్లా ₹1.05కే 20 పావలా మా ఊరి నుంచి. అట్లా ₹1.05 కూడా వెళ్ళిన సందర్భాలు ఎక్కువ ఉండేవి. అట్లా ఆ రకంగా ఈ జర్నలిజంలోకి రావటం, ఆ తర్వాత దీంట్లోనే సెటిల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ నేటి జర్నలిజం ఎలా ఉంది, అప్పుడు జర్నలిజం ఎలా ఉండేది? అంటే జర్నలిజంలో ఎప్పుడైనా ఉంటాయి, అన్ని వృత్తులతో పాటు దీంట్లో కూడా లోటుపాట్లు అయి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో కొన్నైనా విలువలు పాటించాలనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. మనం వాస్తవమే రాయాలి, అబద్ధాలు రాయకూడదు. అంటే అప్పట్లో అబద్ధాలు రాయలేదంటే రాసిన వాళ్ళు ఉన్నారు, లేరని అంటలరా, జరిగినాయి అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్గా వచ్చేసరికి జనంకి నిజం చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు నిజం చెప్పడం అన్నది పూర్వపక్షం అయిపోయింది. వెళ్ళిపోయి తమకు అనుకూలంగా, తాము మత్తిచ్చే రాజకీయ పార్టీకి అనుకూలంగా సత్యం చెబితే పర్వాలా, కానీ అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాళ్ళ. నేను అనేక సందర్భాలు చెబుతూ వస్తుంటా. సరే రామోజీరావు ఏ ఉద్దేశంతో పేపర్ పెట్టారు, ఎట్లా పెట్టారు, ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు అన్ని పక్కన పెడితే, ఆయన నాతోటి చాలా సందర్భాల్లో నిజమైతే రాయకుండా ఉండొద్దు, అబద్ధమైతే రాయొద్దు నేను చెప్పేవారు. రామోజీరావు చెప్పేవారు. అలాంటి పత్రిక తర్వాత ఇప్పుడు ఈ గత 5 ఏళ్ళు జగన్ టర్మ్లో కానీ ఇప్పుడు కానీ అంతకుముందు జగన్ గారి మీద కేసులు వచ్చినప్పుడు కానీ ఎంత అరాచకంగా వార్తలు రాసింది, ఎన్ని అబద్ధాలు రాసింది అనేది చూస్తే చాలా బాధ కలుగుతుంది, జాలి వేస్తుంది. ఏంటి ఇట్లా అయిపోయింది ఈ పేపరు, నేను 24 ఏళ్ళు పనిచేసిన పత్రికైనా ఇది అన్న భావన, 24 ఇయర్స్ ఈనాడులో చేశాను అన్న భావన కలుగుతూ ఉంటుంది అనమాట.
కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎప్పుడైనా సరే జర్నలిజంలో ఒక సూత్రం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవటం అనేది ఒక పద్ధతి. వాళ్ళు స్పష్టంగా ఓపెన్గా చెప్పేసి, ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర్ గారు ఉన్నారు, ఇది మా పత్రికని ఆ రోజుల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు చేసే విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకోవడానికి మేము పెడుతున్నామని చెప్పారు, ఓపెన్గా పెట్టారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన బొమ్మ వేసుకుని మా పత్రిక అని చెప్తున్నారు. అట్లా చేస్తే తప్పు కాదు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని టీవీ ఛానళ్ళు కానీ స్వతంత్రంగా పనిచేస్తామనే ముసుగులో ఇట్లాంటి చేస్తున్నారు. అది దుర్మార్గం. వాళ్ళు కూడా మేము తెలుగుదేశం పత్రిక, మేము చంద్రబాబు గారికి మద్దతు ఇస్తామంటే వాళ్ళు ఇష్టం, ఏమైనా రాసుకోవచ్చు. అంటే రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పొచ్చు, నిజాలు చెప్పొచ్చు, వాళ్ళ పాటలు వాళ్ళు పడతా ఉంటారు. మనం పూర్తిగా అబద్ధాలు చెప్పమని ఎవరిని అనం, కానీ అబద్ధాలు చెప్పినా కూడా సరే రాజకీయ పార్టీ కదా అట్లా. కానీ ఇండిపెండెంట్ ముసుగులో పాఠకులను మోసం చేయకూడదు, అది నా భావన. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ గారు ఉంటే ఒక రకంగా రాయటం, జగన్ గారు లేకపోతే ఇంకో రకంగా, ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటే ఇంకో రకంగా రాయటం. ఇది దేనికైనా హద్దులు ఉండాలి. హద్దులు లేకుండా, అంటే జర్నలిజంలో ప్రిన్సిపల్ ఏంటంటే ఇండిపెండెంట్ ప్రెస్కి కానీ టీవీలకు కానీ పేపర్లకు కానీ వేరే వ్యాపారాలు ఉంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. రామోజీ గారు ఎప్పుడైతే ఈ మార్గదర్శి ఆధారంగా దీన్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత దీన్ని ఏదో ఇండిపెండెంట్ నడుపుతున్నట్టు ప్రయత్నం చేశారు. కానీ మార్గదర్శికి ఏదైనా ఇబ్బంది వస్తే పేపర్ని వాడుకోవటం, పేపర్కి ఏదన్నా ఆర్థిక అవసరాలు ఇతరత్రా ఉంటే మార్గదర్శి వాడుకోవటం, అట్లాగే మార్గదర్శి డబ్బులు తీసుకెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో పెట్టడం. సో ఇదంతా ఒక సర్కిల్ అయిపోయింది. సో ఇవన్నీ వీటిలో చాలా వైలేషన్స్ ఉండొచ్చు, కొన్ని కరెక్ట్గా కూడా ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మొత్తం జర్నలిజానికి నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. సో అది నాకున్న అభిప్రాయం. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జగన్ గారు సాక్షి పత్రిక పెట్టుకున్నారు, దానికి సంబంధించి ఆయన బొమ్మేసి చేసుకున్నారు, అలా తప్పు కాదని చెప్పేసి. అంటే ఒక రాజకీయ పార్టీ అలా పెట్టుకొని చేసుకోవచ్చు అంటారా ఒక పత్రిక? అంటే రాజకీయ పార్టీలు పత్రికలు నడపడం అనేది కొత్త కాదు మిత్రమా. మీరు వే బ్యాక్ స్వాతంత్రోద్యమంలో కూడా అనేక పత్రికలు స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశాయి. ఉదాహరణకి ఆ రోజుల్లో రాజాజీ గారు ఒక పత్రిక తీసుకొచ్చారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక పత్రిక తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర జనత అని కాంగ్రెస్ పార్టీ పత్రిక ఉండేది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ అని ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది కదా, అది కాంగ్రెస్ పార్టీ పత్రిక. బీజేపీ వాళ్ళు ఒకటి దాని పేరు ఏది జాగృతి అని, అంటే బీజేపీ భావజాలం, ఆ జాగృతి అని నడుపుతూ ఉంటారు. అట్లాగే సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు పత్రికలు ఒకే పత్రిక ఉండే, తర్వాత రకరకాలుగా చీలి విశాలాంధ్ర ప్రజాశక్తిగా ఏర్పడ్డాయి. నవశక్తి అని ఒక పత్రిక ఉండేది. సో ఇట్లా ఇవన్నీ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తాయి, అదేమి తప్పు కాదు. రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు చెప్పుకోవడానికి, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నమస్తే తెలంగాణ అని పెట్టుకున్నారు కదా, తప్పేం కాదు అది. అంటే ఓపెన్గా చెప్పి పెట్టుకుంటే వాళ్ళ విధానం ప్రకారం రాశారులేని సరిపెట్టుకోవచ్చు. వీళ్ళు ఆ ముసుగులో ఒక పక్క పూర్తిగా రాజకీయం అయిపోయి పూర్తిగా అబద్ధాలు రాస్తూ అదేదో ఇండిపెండెంట్గా చేస్తున్నామని పిక్చర్ ఇవ్వడానికి, అంటే పాఠకులను మోసం చేయకూడదు అనేది నా ఉద్దేశం తప్ప వేరే కాదు. ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక న్యూస్ ఛానల్లో, పెద్ద న్యూస్ ఛానల్లోనే రెగ్యులర్గా మనం చూసే న్యూస్ ఛానల్లో కమ్యూనిస్ట్ నేత గఫూర్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు అని చెప్పేసి మాట్లాడితే, అక్కడ ఉన్న జర్నలిస్ట్, ఆ డిబేట్లో ఉన్న జర్నలిస్ట్ నో మీరు అలా మాట్లాడమాకండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక జర్నలిస్ట్ ఆ విధంగా మాట్లాడచ్చు అంటారా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాలసీ. అట్లా మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు, మాట్లాడవచ్చు అంటే పొలిటికల్ ఛానల్ అని చెప్పి మాట్లాడుకోవచ్చు. అయ్యా మా తెలుగుదేశం ఛానల్ కాబట్టి మీరు ఇట్లా మాట్లాడితే నాకు ఇబ్బంది, మా మేనేజ్మెంట్ వాళ్ళు ఆయన అట్లా మాట్లాడుతుంటే అట్లా చూస్తూ ఊరుకున్నామని అంటారు అని చెప్పుకోవచ్చు. కానీ లైవ్లో అట్లా చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. కానీ ఇప్పుడు అది మీరు చెప్పారు కాబట్టి అర్థమవుతుంది నాకు. అదే జర్నలిస్టు గతంలో జగన్ గారికి అనుకూలంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వేరే ఛానల్లో ఉన్నప్పుడు. సరే, అది వారి ఇష్టం. ఇప్పుడు మనం ఏ ఛానల్లో ఉన్నా కొన్ని విలువలు మెయింటైన్ చేయాలి, కొన్ని వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. జగన్ గారు వస్తారు అని నేను చెప్పినప్పుడు ఎట్లా వస్తారని అడగండి, అభ్యంతరం లేదు. అంతేగాని నువ్వు అట్లా చెప్పకూడదంటే, అంటే ఎదుటి వాళ్ళు మీరు ఏది అడిగితే చెప్పాలని కాదు కదా. ఎప్పుడైనా సరే జర్నలిస్టు, కొంత జర్నలిస్టుకి కూడా కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి, దాన్ని మనం తప్పు పట్టక్కర్లా. కానీ తన సొంత అభిప్రాయాన్ని ఎదుటివాడి మీద రుద్దకూడదు. లేదు, తన అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నారా లేదా అనుకుని క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసి అయినా కూడా ఆయన తన అభిప్రాయం మార్చుకోలేదు అనుకో, యూ షుడ్ రెస్పెక్ట్ హీ. గఫూర్ గారుని రెస్పెక్ట్ చేయాలి. మరి గఫూర్ గారు జగన్ గారిని విమర్శించిన రోజుల్లో బాగానే ఉందా? కాదు కదా. అంటే
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన అట్లా అభిప్రాయపడి ఉండొచ్చు. అప్పుడు నువ్వు అటువంటిప్పుడు నువ్వు ఆయన మాటని ఆయన జగన్ గారు గెలుస్తాడని చెబుతున్నాడు కాబట్టి నీకు నచ్చలేదు కాబట్టి పిలవకుండా ఉంటావు, అంతే కదా మహా అయితే. కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అది ఒకటే వర్గానికో లేకపోతే ఒక వ్యక్తికో ఉండదు, ఎదుటి వాళ్ళకి కూడా ఉంటుంది. నేను మిమ్మల్ని విమర్శించాను అనుకోండి, వాళ్ళు నన్ను కూడా విమర్శించే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. అట్లాంటి బ్రాడ్ మైండెడ్నెస్ అనేది జర్నలిస్టులకు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే దానికి విలువ ఉండదు. సరే, ఇప్పుడు వాళ్ళ వేరే ఛానళ్ళ గురించి నేను సాధ్యమైనంత వరకు ప్రస్తావించను, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ జర్నలిస్టులు వాళ్ళంతా కుర్రాళ్ళు, ఒకప్పుడు నా వయసుతో కూడా వాళ్ళంత నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప ఈ వివాదాల్లోకి నన్ను ఎందుకు లాగటం. వాళ్ళు తెలుగుదేశానికి ఇప్పుడు ఏమంటారు, మాంసం తింటా బొంకులు మెళ్ళి తిరగకూడదు అంటారు, కానీ కొందరు తిరుగుతుంటారు. సరే, తిరిగే వాళ్ళని మనం చెప్పలేం కదా. పద్దాక వాళ్ళందరినీ వారించి జర్నలిజం ఇట్లా కాదని చెప్పే బాధ్యత మనది కాదు కదా. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చాలా సీనియర్లు అయ్యారు కదా. అయిన తర్వాత కాబట్టి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. మరి దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు మీడియా బలంగా ఉంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందంట. ఎవరికి మీడియా బలంగా ఉంటే వాళ్ళు గెలిచే ఛాన్స్ 100% ఉంది అని చెప్పి. అంటే అన్నిసార్లు కాదు, కానీ కిందటిసారి ఏపీలో ఖచ్చితంగా కొంత మీడియా బలం పనిచేసినట్లే అనిపిస్తుంది. పచ్చి అబద్ధాలు రాశారండి. నేను చూస్తూ ఉండగా అట్లా నేను పేపర్లో రోజు పొద్దున్నే చూస్తా కదా, చూస్తే అసలు ఇన్ని అబద్ధాల ల్యాండ్ టైటిలింగ్ మీద, సర్వేల మీద, ఇంకా ఒకటి కాదు పెట్రోల్ ధరల మీద, ఇంకా వాళ్ళు ఇచ్చే సూపర్ 6 అసలు చంద్రబాబు గారి ప్రకటన సూపర్ 6 అది అమలైపోతుందని ఒకవైపు రాయటం, రెండో వైపు ఏమో జగన్ డబ్బులు పనిచేస్తుందని రాయటం. సో ఈ రకంగా రెండు రకాలుగాను ఎవరికైనా స్కీములు అందలేదనుకో, ఇంకా చాలామందికి అందలేదని మళ్ళీ వాళ్ళే రాయటం. సో పరస్పర విరుద్ధంగా రాయటం ద్వారా జనాన్ని కొంత కన్ఫ్యూజ్ చేయగలిగారు. అట్లాగే చంద్రబాబు వస్తే ఏదో మ్యాజిక్ జరిగిపోయి మీకు డబల్ వస్తుంది అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు అచ్చంగా చంద్రబాబు గారు మీడియా మీద ఆధారపడే అనేక వ్యూహాలు పన్నుతూ ఆయన ప్రజల కంటే కూడా రాజకీయ వ్యూహాలు, మీడియా, ఈ రెండింటిని నమ్ముకుని సక్సెస్ అయ్యాడు. కొన్నిసార్లు ఫెయిల్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఈ రెండింటి రూపంలో సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చాలా అన్యాయం కూడా అది. ఒక రకంగా అల్లుడయ్యండి కూడా తను కొంతమందితోటి వ్యతిరేక ప్రచారం చేయించడం, ఆ సందర్భంలో రకరకాల చాలా కొంచెం చెప్పడానికి వీలు లేదనుకోండి, అలాంటి వ్యాఖ్యలు కూడా వచ్చినా కూడా వచ్చేటట్లుగా మాట్లాడటం. ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని పడేసిన తర్వాత మీడియా అండతోటి ఆయన పడేసినప్పుడు చంద్రబాబు గారిని జనం ఇంకా ఎన్టీ రామారావు అల్లుడుగానే అని ఎస్పెషల్ తెలంగాణలోని కొన్ని జిల్లాలు. దాంతో ఆయన ఏం చేశాడు, మీడియాను ఉపయోగించుకుని మనం ఎస్టాబ్లిష్ అవ్వాలని అయ్యాడు. అది తప్పేం కాదు, ఆ రకమైనటువంటి ఆలోచన ఉండటం తప్పు కూడా కాదు. సో అక్కడ సక్సెస్ అయ్యారు. అంటే వ్యూహాలు ఏంటి, 1996లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అన్నారు. తర్వాత మత విద్వేషాలు పెంచే పార్టీ అన్నారు 96 లోక్సభ ఎలక్షన్స్. అప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయారు. ఆ తర్వాత 98లో కూడా అట్లాగే చెప్పారు. కానీ 98లో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన అదృష్టవంతుడు. ఎట్లా అంటే ఆయన విలువలు లేని రాజకీయం నడపడంలోనూ ఆయన అగ్రగణ్యుడే, అదృష్టంలో కూడా అగ్రగణ్యుడే. విలువలు లేని రాజకీయాలు అంటే బీజేపీని తిట్టారు, మళ్ళీ అదే బీజేపీ అప్పుడు ఆయన అదృష్టం ఏంటి, కరెక్ట్గా 12 సీట్లు తగ్గినట్టున్నాయి వాజ్పేయి గారికి 98లో. సో అప్పుడు ఈయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా ఉండేవారు, లెఫ్ట్ పార్టీస్తో వామపక్షాలు వీటితో కలిసి ఉండేవారు. సో వాళ్ళ చెప్పా పెట్టకుండా ఈయన జంప్ చేశారు. అలా చెప్పా పెట్టండి అప్పుడే 96లో తిట్టి 96లోను 98 ఎలక్షన్ వరకు తిట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత ఈయన 12 సీట్లు వస్తే ఆ 12 సీట్లు తీసుకుని బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత 99లో దానివల్ల అడ్వాంటేజ్ పొందారు. అప్పుడు కార్గిల్ యుద్ధం అని, వాజ్పేయి గారి మీద సానుభూతి ఒకౌటుతో ఓడిపోయారని, అవన్నీ ఈయనకి కూడా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ కంటిన్యూ చేశారు. కానీ జనానికి అప్పటికే ఈయన పాలన మీద వాటి మీద విరక్తి కలిగి ఓడిచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఈయనేమన్నా నా జీవితంలో బీజేపీతో పెట్టుకొని ముస్లింలకు అన్యాయం చేసే పార్టీని అప్పుడు ఒక మహానాడు లేకపోతే పార్టీ మీటింగ్లోనూ పెట్టుకుని డిక్లేర్ చేశారు. అంటే ఏమనుకుంటాం, ఈయన వెళ్ళరు కాబోలు, ఇక వేరే సొంతంగానే ఉంటారు కాబోలు అనుకుంటాం. 2009కి ముందు
ఆయన టీఆర్ఎస్ని పుప్పలో పుట్టి మగలో మాడిపోతాను అనే సామెతను కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. 2009 వచ్చేసరికి అదే టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడం కోసం సపరేట్ తెలంగాణకి అనుకూలంగా లెటర్ ఇచ్చారు. అంతకుముందు ఓడిపోయినప్పుడు కూడా మన సమైక్యవాదమని కూడా అనౌన్స్ చేశారు. 2009 వచ్చేసరికి అక్కడ కూడా మార్చేశారు. అంటే వ్యూహం అక్కడ టీఆర్ఎస్, నిజానికి టీఆర్ఎస్, ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం ఈ 4 కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. సిపిఐ నారాయణ గారు ఆ విషయంలో కొంత కృషి చేశారు. దాన్ని ఈయన కనిపెట్టారు. వాళ్ళకి ఫ్రంట్ ఏర్పడితే తనకు భవిష్యత్తు ఉండదని ఊహించుకుని ఈయన తెలివిగా ఢిల్లీ వెళ్ళి సిపిఐ, సిపిఎం అగ్రనేతలని ఆయన కన్విన్స్ చేసుకున్నారనండి, మేనేజ్ చేసుకున్నారని ఎట్లన్నా కానీ మొత్తం మీద వాళ్ళని తన గుప్పిట్లోకి లాక్కోగలిగారు. అట్లాగే కేసీఆర్ గారితో రాయబారం నడిపి ఆయన్ని కూడా తన వైపుకి తిప్పుకున్నారు. సో దాంతో ఏమైంది, ప్రజారాజ్యం ఒంటరిగా మిగిలిపోయింది. చిరంజీవి గారి పార్టీ, వీళ్ళ మూడు పార్టీలు తెలుగుదేశంతో కలిసాయి. తర్వాత దాంతో ఏమైంది, అది స్ట్రాటజీ అంటే అదొక వ్యూహం అనమాట. సరే అయినప్పుడు కూడా గెలవలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచారు. ఆ తర్వాత ఏమైంది, తెలంగాణ మూమెంట్ ఇవన్నీ వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రకరకాల పరిణామాలు జరుగుతూ జగన్ గారు పార్టీ పెట్టుకునే పరిస్థితికి వెళ్ళటం, ఆయన జైల్లో పెట్టడం కోసం కాంగ్రెస్ తోటి కలిశారు. కాంగ్రెస్ తోటి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కలిసి ఆయన మీద కేసులు పెట్టడాలు ఇవన్నీ చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు రైతుల ఇష్యూస్ మీద. మామూలుగా అపోజిషన్ పార్టీకి నేనేం చేయాలి, దానికి మద్దతు ఇవ్వాలి అవిశ్వాసం. కానీ తెలుగుకి ఏం చేశాడు, ఆయన తటస్థంగా ఉన్నానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. దీన్ని స్ట్రాటజీ అంటారు అనమాట. ఆయనకి అప్పటికే ఆ డౌట్ ఉంది, జగన్ ఆయన కనుక వస్తే ఎలక్షన్ జరిగితే జగన్ గెలిచిపోతాడు, అది నాకు థ్రెట్ అవుతుందని భయపడ్డాడు. ఆ రకమైన స్ట్రాటజీ చేశారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ తెలంగాణ ఇచ్చేసే పరిస్థితి వచ్చింది. ఇచ్చేసే పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆయన ఏమనుకున్నాడు, ఎవరులే అనుకునేవాడు. ఎవరులే కిరణ్ కుమార్ రెడ్డి గారు కబురు చేసినా కూడా పరోక్షంగా ఆయన మళ్ళీసారి తెలంగాణ లెటర్ ఇచ్చారు. ఇచ్చారా, దానికి కట్టుబడి ఉన్నారా అంటే అదేమి లేదు. మళ్ళీ 2013-14 తెలంగాణ అఫీషియల్గా మళ్ళీసారి ఖరారు బిల్లులు పెట్టే టైంలో సోనియా గాంధీని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేమో తెలంగాణ వచ్చేమో నా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి, ఏపీకి వెళ్ళేమో సోనియా గాంధీ దెయ్యం పోతాం రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్నారు. ఓకే, అదొక స్ట్రాటజీ. ఆ తర్వాత 2014లో తనుంటేనే ఏపీ బాగుపడద్దని ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. సరే జగన్ గారు కొన్ని హామీలు ఇవ్వటంలో వెనకంజ వేశారు, చేయలేమనే ఉద్దేశంతో ఈయనకి ఏం మొహటం లేదు, గెలవటం ముఖ్యం కాబట్టి రుణమాఫీ ఎంత ఉంటే అంత చేసేస్తానన్నారు. అది ఆ స్ట్రాటజీ అనుసరించారు, గెలిచారు 2014లో. అప్పుడు బీజేపీతో కలిసి మళ్ళీ అప్పుడు 2001-2లోనో మోడీ గారి మీద అక్కడ గుజరాత్లో కొంత గొడవలు జరిగినాయి కదా, మన మత కలహాలు జరగటం, గోద్రా ఇన్సిడెంట్ ఇవన్నీ జరిగినప్పుడు ఆయనకి ముందస్తు ఇన్ఫర్మేషన్ సేకరించడంలో దిట్ట చంద్రబాబు గారు. ఆయన్ని తీసేయాలని బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఈయన ఏమనుకున్నాడు, తీసేస్తారనుకుని ముందే అనౌన్స్ చేశారు, నేను నరేంద్ర మోడీ తప్పుకోవాలి డ్యామ్ డూమ్ అని, మా హైదరాబాద్ రానివ్వని అన్నారు. తర్వాత ఏమైంది, పార్లమెంట్లో తర్వాత ఏమైంది, బీజేపీ వాళ్ళ మీటింగ్లో వాజ్పేయి గారేమో తప్పించాలని, అద్వానీ గారు మరి కొందరు వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా మోడీ ఉండాలి అక్కడ గుజరాత్లో అని. సో దాంతో ఏమైంది, ఈయన దెబ్బతిన్నాడు. సో అప్పటి నుంచి మోడీ గారికి ఈయనకి అంత సఖ్యత లేదు. అయినప్పటికీ కూడా 2014 ఎలక్షన్లు వచ్చే నాటికి మోడీ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రకరకాల రాయబారాలు చేసుకుని మొత్తం మేనేజ్ చేసుకుని పొత్తు పెట్టుకున్నారు. అది అడ్వాంటేజ్, అది స్ట్రాటజీ అంటారు. సో ఒకటి స్ట్రాటజీ. ఈ అన్ని పరిణామాల్లోనూ మీడియాని, ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి మీడియాని ఆయన బాగా వాడుకోగలిగారు. వాళ్ళు కూడా ఆయనకే మద్దతు ఇస్తూ వచ్చారు. వేరియస్ వాళ్ళకుండే ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉండొచ్చు, ఈయనకుండే ఇంట్రెస్ట్ వీళ్ళకు ఉండొచ్చు. సో మీడియా ప్లస్ స్ట్రాటజీ అనేది ఎట్లా వర్కౌట్ అయినాయి అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణ. ఆ తర్వాత ఏమైంది, ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తూ ఉన్న టైంలో జగన్ గారు ఎప్పుడైతే తన ఎంపీలతో రాజీనామా చేయించారో దాంతో తనకి ఎక్కడ నష్టం జరుగుతుందో అనుకుని ఆయన కూడా బీజేపీని తిట్టడం మొదలుపెట్టారు. ప్రధాని మోడీని పట్టుకుని డైరెక్ట్గా టెర్రరిస్ట్ అని ఇంకా చాలా వ్యక్తిగత దోషాలను కూడా దిగారు కదా. సో దిగి ఈలోపు ఏం చేశారు, కాంగ్రెస్తో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసి అక్కడ గెలవలేకపోవడం ఇదంతా మళ్ళీ కాంగ్రెస్తో కలవడం అనేది కూడా ఒక స్ట్రాటజీ. అట్లాగే దేశవ్యాప్తంగా తిరిగి మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టాలని కూడా ప్రయత్నం చేశారు. సరే, అంటే కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు.
ఆ తర్వాత ఏమైంది 2019లో ఎప్పుడైతే ఓడిపోయారో అక్కడికి మళ్ళీ ఏపీకి వచ్చేసరికి ఒంటరిగానే పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు పోటీలో కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన కూడా విడిపోయి లెఫ్ట్ పార్టీస్ తోటి జట్టు కట్టారు. అది కూడా బహుశా చంద్రబాబు గారి ప్లాన్ ఏంటని చాలామంది. అప్పుడు కూడా బీజేపీతో పోటీ చేశారు 2014లో. 2014లో కలిసి పోటీ చేశారు బీజేపీను. 2019లో కౌంటర్గా పోటీ చేశారు, ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేశారు. బీజేపీ, బీఎస్పీ, మన సిపిఐ, సిపిఎం, జనసేన కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ వాళ్ళు వేరుగా చేశారు, వైసీపీ వేరుగా చేసింది, టీడీపీ వేరుగా చేసింది. సరే వైసీపీ గెలిచిన వెంటనే మళ్ళీ ప్లేట్ ఫిరాయించేశారు. ప్లేట్ ఫిరాయించి ఏం చేశారు, పవన్ కళ్యాణ్ని ఆపరేట్ చేశారు. ఫస్ట్ ఆయన్ని బీజేపీ వాళ్ళ దగ్గర పంపించారు. మొత్తం మీద వాళ్ళతోటి సఖ్యత ఆయనకి వచ్చేలాగా చూసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని వాడుకుని ఆయన మళ్ళీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా మోడీ గారిని వస్తే నల్ల బెలూన్లు ఎగరేసి అసలు నువ్వు రాష్ట్రానికి రావడానికి వీలేదన్న మనిషి, అసలు ఆయన ఉంటే దేశానికే నాశనం అని చెప్పిన మనిషి ఇవాళ ఏమంటున్నారు, అసలు మోడీ అంత గొప్పవాడు లేడు, అసలు ఆయన అంత బ్రహ్మాండం, ప్రపంచానికి నాయకుడు అని ఇప్పుడు. ఇవన్నీ మనకి వినేవాళ్ళకి ఏంటి ఎట్లా మాట్లాడతావు అనుకోవచ్చు, కానీ ఆయన యాంగిల్లో అది కరెక్ట్ స్ట్రాటజీ. ఏది అవసరం అనుకుంటే, ఏది అవకాశం అడ్వాంటేజ్ అనుకుంటే అదే వాడుకుంటాడు ఆయన. జనానికి అంత ఆలోచన చేస్తే ఇది కరెక్టా కాదా అనే విచక్షణ ఉండదని ఆయన బాగా తెలుసు. జనాన్ని ఎట్లా మాయ చేయొచ్చు, ఎట్లా ఏది ఏమంటారు మాయ అంటారో, మోసం అంటారో, మభ్యం అంటారో, అది అటువంటి వాటిలో ఆయన దిట్టారు. సో ఆ రకంగా స్ట్రాటజీ ప్లస్ మీడియా. అదే జగన్ గారు వచ్చేసరికి 2019లో సొంతంగానే గెలిచిన మాట వాస్తవమైనప్పటికి కూడా 2019లో ఎప్పుడైనా సరే ఎదురు స్ట్రాటజీ పన్నాలి. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించుకుంటూ వ్యూహాలు పన్నాలి. అట్లా పన్నితేనే నిలబడగలుగుతారు. యాక్చువల్గా మోడీ గారికి, అమిత్ షా గారితో జగన్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కదా. ఆయన ఎవరిని నేషనల్ లీడర్స్, ఆయన ప్రత్యర్థులైన సోనియా గాంధీనే ఎప్పుడు ఒక మాట అనలేదు ఆయన వ్యక్తిగతంగా. కాంగ్రెస్, చంద్రబాబు అని అనేవాళ్ళే తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు. అట్లాగే మోడీ గారితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారే జగన్ గారి మీద పెట్టిన తప్పుడు కేసులు పెట్టారని పార్లమెంట్లోనే అన్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాల్సి ఉండాల్సింది, జగన్ గారు కనుక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ అన్న ఆయన చేస్తున్న ప్రయత్నాలకు విరుగుడుగా వెంటనే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనుకోండి, ఎన్డీఏలో చేరిపోయారనుకోండి, ఇవాళ సీన్ ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఆయనకి వీళ్ళకి అవకాశం ఉండేది కాదుగా కదా, కేంద్రంలో ఈయనకి పట్టు ఉండేది కదా. సో ఇదంతా కూడా గేమ్ అయిపోయింది, ఒక విలువలు సిద్ధాంతాలు. అయితే ఈయన ఏం చేశారు, విలువలు సిద్ధాంతం కదా, మనం లౌకికవాదం, తర్వాత ఈ మనకు ఓట్ బ్యాంకుకి మనకు మద్దతు ఇచ్చే వర్గాల ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకుని ఎందుకు మనం ఎట్లా గెలుస్తామనే ఒక నమ్మకం, వీటన్నిటి రీత్యా ఆయన వ్యూహాలు జోలికి పోలేదు. ఆయన జనాన్ని నమ్ముకుని దెబ్బతిన్నారు. చంద్రబాబు గారి స్ట్రాటజీస్ని మరి కొంతమంది దాని కుట్రలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, మీడియాని నమ్ముకుని ఆయన సక్సెస్. అంటే ఇప్పుడు బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేరంటారా? గెలవటం ఓటర్ గురించి నేను మాట్లాడతాను. కేంద్రంలో పట్టు ఉంటుంది. కేంద్రంలో ఎట్లయినా బీజేపీ వస్తుందని కదా అంచనా. కేంద్రంలో పట్టుంటే చంద్రబాబు గారు ఇవాళ ఇన్ని అరాచకాలకి అవకాశం ఉండేది కాదుగా. కేంద్రంలో బీజేపీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తున్నారు చెప్తే, అదే కేంద్రంలో ఉంటే ఈయన ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో చూడండి, బీజేపీ వాళ్ళ మీద ఎన్ని విమర్శలు చేస్తారు కానీ వాళ్ళ జోలికి వెళ్ళరు కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఎందుకంటే సెంట్రల్లో పవర్ అటువంటిది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంలో ఉన్నప్పుడు ఏమనేవాడు, బీజేపీని, మోడీ గారిని నా మీద సిబిఐని వదులుతారా, ఈడీని వదులుతారా, మా వాళ్ళ మీద ఈడీ ప్రయోగించారు, సీఎం రమేష్, సుజనా చౌదరి, వాళ్ళందరూ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత సేఫ్ అయిపోయారు కదా. అట్లా ఆయనేమో తెలివిగా స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తాడు. ఈయనేమో విలువలు, సిద్ధాంతం, జనం మన వెనకాల ఉన్నారు లేని ఒక నమ్మకంతో కొంత రాజకీయ వ్యూహం అనుసరించకపోవడం వల్ల కొంత దెబ్బతిన్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే జగన్ గారు చాలా స్పష్టంగా మొదటి నుంచి ఒకే పద్ధతిలో ఉన్నారు. అయితే ఒకే పద్ధతిలో ఉండటం కరెక్టా కాదా అనే దానికోసం చెబుతున్నా. అది కరెక్ట్ అని ఇప్పటికీ ఆయనకు అనుకోవచ్చు, మనమే తప్పు పట్టట్లా. నేను ఒక ఎనలిస్ట్గా ఇట్లా ఉంటాయి రాజకీయాలని చెప్పడం కోసం. అంటే సార్, ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈరోజు తెల్లారి పొద్దున మనం చూసుకుంటే సింహాచలంలో కూడా ఘటన జరిగింది, 8 మంది దాదాపు చనిపోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది, దానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఈ మార్కులు గట్రా మనకెందుకు కానీ, బట్ ఓవరాల్గా వచ్చేసరికి మామూలుగా అయితే సింహాచలంలో జరిగిన, తిరుపతిలో జరిగిన ప్రమాదాలు
ప్రమాదాలుగానే భావించాలి. ఫస్ట్ ఇవాళది కూడా ప్రమాదమే. ప్రమాదంగానే తీసుకోవాలి. అయితే దానికి కారణాలు ఎతికి చర్య తీసుకోవాలి. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి టైంలో ప్రతి చిన్న ఇన్సిడెంట్ని మత రాజకీయం చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. పైగా తెలుగుదేశం వాళ్ళే అల్లర్లు సృష్టించేవాళ్ళు, అవన్నీ జగన్ గారి మీద తోసేసి వీళ్ళు రాజకీయం చేసేవాళ్ళు. నిజానికి అంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు గారు అంతగా దిగజారి రాజకీయాలు చేయకుండా ఉంటే ఆయన విలువ ఉంది, గౌరవం పెరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు అధికారం అనే కైపు అనుభవించిన వాళ్ళు కదా, అధికారాన్ని వదులుకొని ఉండలేరు కదా. అందువల్ల ఎక్కడికైనా దిగిపోయి ఆయన రాజకీయాలు చేసి పదవి వచ్చి ఉండొచ్చు, కానీ గౌరవం తెచ్చుకోలేకపోతున్నారు. పదవి అధికారం వచ్చి ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఒక రకమైన విశ్వాసం తెచ్చుకోలేకపోతున్నారు. ఆయన ఆయన ఎప్పుడు అంతే కదా అబద్ధాలు ఆడతారు, ఆయన ఎప్పుడు అంతే కదా చెప్పిన మాట చేయరు అని ప్రజలు ఆయన ఎప్పుడు అంతే మోసం చేస్తారు అనే ఫీలింగ్కి. అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి మీద ఆ స్థాయిలో ఏమైనా విమర్శలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రకంగా అబద్ధాలు ఆడతారని, ఆ రకంగా క్రెడిబిలిటీ లేదని ఎవరు అనలేరు. సో ఇది ఈ తేడా అనమాట. ఇక్కడ తిరుపతిలో నిజానికి తిరుమల లడ్డూ విషయంలో చాలా ఘోరమైన హిందూ భక్తుల మనోభావాల్ని గాయపరిచేలాగా ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, బాధ్యతలో ఉన్నప్పుడు మాట్లాడచ్చా? ఒకవేళ నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే వాస్తవమా కాదా నిర్ధారించుకుని ఆ తర్వాత సంబంధించిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా అల్లరి చేయకూడదు. అల్లరి చేయడం ద్వారా ఎవరిని అల్లరి చేశారు? తిరుమల వెంకటేశ్వర స్వామిని అల్లరి చేశారు, తిరుమల లడ్డూని పట్ల అపచారం చేశారు, కోట్లాది మంది హిందువుల్లో ఒక అనుమానం కలిగించారు. తద్వారా ఏంటి, అసలు ఈ దైవభక్తి ఉందా లేదా అనే డౌట్ని ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారుతారు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆస్కారం ఇచ్చారు. దానివల్ల ఏమైపోయింది, ఈయన ఇట్లాంటి అపచారాలు చేయటం వల్ల పుష్కరాలప్పుడు ఒక 29 మంది చనిపోయారు కదా, అప్పుడు అంతే కదా, సినిమా తీయటం పోవాలా ఇదంతా తెలుసు కదా. సో ఈయన ఎప్పుడున్నా ఇంతే అనేటువంటి ఒక భావన, అంటే హిందూ మతం పేరుతోటి రాజకీయాలు చేయటమే కాకుండా హిందూ మతానికి సంబంధించినటువంటి సంప్రదాయాల్ని అపచారం పాలు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఆయన ఆస్కారం ఇస్తున్నారు. సో అందువల్ల ఇలాంటి అపచారాల వల్లే తిరుమలలో తొక్కిసలాట జరిగిన, సింహాచలంలో ఇప్పుడు గోడ కూలి ఎంతమంది చనిపోయినా ఈ హిందూ మతానికి వీరిద్దరూ అపచారం చేయడం వల్ల ఇలా జరిగింది అనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లోకి వ్యాపిస్తానికి అవకాశం ఏర్పడింది. నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను ఇటువంటి వాటిని పెద్ద సీరియస్గా తీసుకోను, కేవలం వాటి ప్రమాదాలే. కానీ చంద్రబాబు లాంటి వాళ్ళు వీటిని దిక్కుమాలిన మత రాజకీయాలకు వాడుకోబట్టి ఇప్పుడు అవి వాళ్ళకి ఎదురుకొడుతున్నాయి అంటారు. ఇంకొకటిసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల దృష్ట్యా కానివ్వండి, 99 పైసలకు ల్యాండ్ ఇస్తే తప్ప రాదంటారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు? కాదు, ఇంకా దానికి ల్యాండ్ ఇవ్వటం ఒక ఎత్తు అయితే, లోకేష్ గారి డైలాగ్ ఒకటి ఉంది, అది సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతూ ఉంటుంది. అదేంటి, హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి బ్రాండ్ ఉందన్నది. ఇప్పుడు బ్రాండ్ విలువ ఎంత అని ఇప్పుడు జోకులు వేస్తున్నారు జనం. ఆ 99 పైసలకి ఇస్తే కానీ చంద్రబాబు గారి బ్రాండ్ నిలబడదా అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. టీసీఎస్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని మిగతా కథ నడిపించాలని వీళ్ళు చూశారు. అది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంటుంది అనుకున్నారు, కానీ బట్ అది బయటకు వచ్చేసింది. టీసీఎస్కి కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆ రకంగా. అసలు పైగా ఇంకో పాయింట్ అంటే, రిషికొండ మీద 5 ఎకరాల్లో భవనాలు కట్టి జగన్ గారు గవర్నమెంట్ బిల్డింగ్లు కడితేనేమో పర్యావరణ విధ్వంసం అన్నారు, అరాచకం అన్నారు, ఇది గుండు కొట్టారన్నారు. మరి 21 ఎకరాలు రిషికొండ మీద ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వకూడదు కదా వీళ్ళు చెప్పే దీని ప్రకారం. మరి ఇస్తున్నారు, సరే ఇచ్చారు, మంచి కంపెనీ, దాన్ని మనం ఎవరో తప్పుపట్టం. వాళ్ళకి 50,000 కోట్లు ఉంటే వాళ్ళు ఏమైనా అడిగారా నిన్ను నాకు విజిటింగ్ ఇవ్వమని? వాళ్ళు లీజుకి ఇవ్వండి అని అడిగితే, లీజుకి ఎంత కావాలండి అని, లీజుకి మీరు ఎంత తీసుకుంటారని అడిగి ఉంటే అది ఒక పద్ధతి. లీజుకి ఇవ్వండి అని అడిగితే నేను అమ్మేస్తాను తీసుకోండి అని చెప్తే అర్థం ఏమైనా ఉందా? ఒకసారి అమ్మేసిన తర్వాత మనకి హక్కే ఉంటుంది. ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీ కదా, ఎంత టాటా కంపెనీ అయినా కూడా వాళ్ళు లాభాలు నడిచినంతకాలం ఉంచుతారు, లేదంటే ఇంకో దానికి వెళ్ళిపోతారు, లేదు ఇది రియల్ ఎస్టేట్గా బాగుందనుకుంటే అమ్మేసుకుంటారు. ఉదాహరణకి నాకు తెలుసు, ఇక్కడ దోమలగూడలో ఒక ప్రైవేటు ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, హోల్సేల్గా అది తర్వాత అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. వాళ్ళు శుభ్రంగా అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. సో ఇట్లా జరుగుతాయి. మరి ఆ ప్రెస్ ఏమైపోయింది, అదేమైపోయింది అంటే ఏం చెప్తాం? సో అట్లా ఇప్పుడు 21 ఎకరాలంటే కనీసం ఎకరం 50 కోట్లు అట్లా ఉందని అంటున్నారు. సో అంత 50,000 కోట్ల బెనిఫిట్ ఆదాయం ఉన్నటువంటి కంపెనీ, లాభాల్లో ఉన్నటువంటి కంపెనీకి
వాళ్ళు అడగకుండానే రూపాయికి ₹1 ఇచ్చేటివేంటి? సో ఇది ఒకటి. అయినప్పుడు కూడా టీసీఎస్ అయినా సరే కొంచెం వెనకాడారు విమర్శలు చేయడానికి. ఏదో మంచి కంపెనీ నిజంగా వస్తే జగన్నార్ టైంలోనే వాళ్ళ చర్చలు జరిగినాయి, వాళ్ళు రావడానికి సిద్ధమయ్యారు. అదానీకి ₹1 ఇస్తేనేమో అదానీకి రాసిచ్చేస్తున్నారని ఇదే ఆంధ్రజ్యోతి వీళ్ళంతా రాశారు. ఇప్పుడు అమ్మో రాష్ట్ర ప్రగతి మీద వీళ్ళు పగబెట్టారని ఇప్పుడు రాస్తున్నారు. నువ్వే కదయ్యా రాసింది, ₹1 అదానీకి ఇస్తేనే తప్పు అన్నవాడు రూపాయికి ఇస్తే రైట్ అని ఎట్లా చెబుతావు? అంటే ఆ మాత్రం ఇందాక మీరు అన్నారు కదా, ఎంత జర్నలిజం అనేది ఏ రకంగా భ్రష్టు పట్టింది, ఏ రకంగా ఒక మీడియా వ్యభిచారంగా మారిందంటానికి ఉదాహరణలు అవుతాయి. ఇప్పుడు నేను సంవత్సరం క్రితం ఒక మాట చెప్పి ఒకవేళ నా అభిప్రాయం మార్చుకోదలిస్తే నేను ఈ కారణాలతో మార్చుకుంటున్నానని చెప్తే తప్పు కాదు. పూర్తిగా అడ్డగోలుగా రాజకీయ పార్టీల కంటే ప్రత్యేకంగా తెలుగుదేశం వాళ్ళకంటే ఘోరంగా నువ్వు యూటర్న్ తీసుకుంటే ఇంక నీకును ఏది ఇట్లా యూటర్న్ తీసుకునే వాళ్ళకి తేడా ఏముంటుంది? సో అట్లా అది దాన్ని అడ్డం పెట్టుకుని అదేదో అరసానో ఇంకో కంపెనీకి వాళ్ళకి 60 ఎకరాలు అంట. 2 నెలల క్రితం పెట్టిన కంపెనీ 10 లక్షల పెట్టుబడితో పెట్టిన కంపెనీకి 60 ఎకరాలు ఇవ్వటం ఏంటి? అసలు నా ఉద్దేశం అయితే ఈ కంపెనీలన్నిటికీ వర్టికల్గా మీరు అవకాశం ఇస్తున్నప్పుడు, అంటే పైకి బహుళంతస్తుల భవనాలు ఇస్తున్నప్పుడు ఇంకా మీకు అసలు 21 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది? అది నాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళ పరపతి కార్పొరేట్ సెక్టర్లో చంద్రబాబు గారితో లోకేష్ గారితో వాళ్ళ పరపతి పెంచుకోవడానికి ఇస్తున్నట్లుగా అనుకుంటారు కదా. ప్లస్ ఆ వర్షా కంపెనీ అనేది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిందని అంటున్నారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ చిన్నిదని ఆయన నాని చెప్తున్నాడు కదా. సో ఖచ్చితంగా ఇలాంటివి రాష్ట్రానికి మంచిది కాదు. ఈయన P4 అంటే పేదల కోసం పనిచేస్తారనుకుంటే, పేదలకు సంపద క్రియేట్ చేస్తారనుకుంటే చివరికి టాటా వాళ్ళకి వర్షా వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి సంపద క్రియేట్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు అనే భావన అయితే కలుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా జర్నలిజం వైపు అడుగులు వేస్తున్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను సలహాలంటే జర్నలిజం అనేది కానీ ఇంకోటి కానీ దీంట్లో సీనియర్ జూనియర్ అనేది ఉండదు. ఎవరు బాగా రాయగలిగితే, ఎవరు బాగా మాట్లాడగలిగితే, ఎవరు బాగా విశ్లేషణ చేయగలిగితే వాళ్ళే ముందుకెళ్తారు. సో అట్లా తయారు కావాలి. ఒకటి విషయాల మీద అవగాహన పెంచుకోవడం, స్టడీ చేయాలి ఖచ్చితంగా. వీలైతే ఇదివరకు రోజుల్లో మేమంతా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఆ పుస్తకాలు ఇప్పుడు రకరకాల కుక్కు FM ఇట్లాంటివి వచ్చినాయి కదా, వాటి ద్వారా కనీసం రోజుకు 1 గంట సేపు అయినా ఆయా అంశాల మీద నిపుణుల అభిప్రాయాలు లేదా అసలు చరిత్ర ఏమిటి, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు ఈ మూటి మీద పట్టు తెచ్చుకుని ముందుకు వెళితే సక్సెస్ అవడం అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇవాళ రోజున మేము ఆ రోజుల్లో పడి రాసేవాళ్ళం, ఇవాళ మాట్లాడే పరిస్థితి. సో ఇదంతా చాలా మార్పులు వేగంగా జరుగుతూ వస్తున్నాయి. సో మీరు ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం మీకు ఉంది. సో మీలాంటి కుర్రవాళ్ళు మంచిగా భవిష్యత్తులో ఎదగాలంటే ఫస్ట్ బేసిక్ నిజాయితీ ఉండాలి, 2 వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, 3 వాస్తవ విశ్లేషణ చేయడానికి తగ్గ అవగాహన పెంచుకుని రాయటం తెలిసి ఉండాలి, మాట్లాడటం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే అది డబుల్ అడ్వాంటేజ్. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా, అట్లాగే ఇప్పుడు మాగొట్టి వాళ్ళం మేము పేపర్లో రాసేవాళ్ళం, టీవీలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు నేను ఇప్పటికీ కూడా ఆర్టికల్స్ రాస్తాను. సో ప్రతిరోజు ఒక ఆర్టికల్ రాసే బహుశా నాకు తెలిసి ఎవరు ఉండరు. బట్ నేను ప్రతిరోజు సాక్షి వెబ్సైట్కి లేదా సాక్షి టీవీకి ఒక కామెంట్ ఇస్తాను, ప్రతిరోజు ఒక ఆర్టికల్ రాస్తాను. అది రాయటం అంటే అంత తేలిక కాదు, దాని చుట్టూ ఒక మొత్తం నేరేషన్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో ఆ రకంగా మీరు సొంతంగా ఎదిగేటట్టుగా ప్రయత్నం చేస్తే ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. కాకపోతే ఇవాళ రేపు ఏమైపోయిందంటే సెల్ ఫోన్ ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ అయిపోవాలి. అది ఎవరు జర్నలిస్టు ఎవరు కాదని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అయినప్పటికి కూడా నిజంగా రాణించాలనుకుంటే చాలా అవకాశాలు. ఇంకొకటి సార్, అంటే మీరు చాలా ఆర్టికల్స్ రాశారని చెప్పేసి చెప్పారు కదా, ఏదైనా బుక్స్ కానివ్వండి ఏమైనా రాశారా మీరు? నేను దాదాపు ఒక 20 పుస్తకాలు రాసి ఉంటాను. ఓకే, రకరకాల పుస్తకాలు, మోస్ట్లీ పొలిటికల్ బుక్స్. నేను ఈ రాయటానికి ముందు 1952 నుంచి 2009 వరకు, ఆ తర్వాత నాకు ఓపిక లేక రకరకాల కారణాలతోటి చదవలేకపోయాను. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మొత్తం చదివాను. మొత్తం అసెంబ్లీలో 1952లో ఆంధ్ర అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. 53 నుంచి ఆంధ్ర అసెంబ్లీ ఉండేది. ఆ తర్వాత 56 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయింది. అప్పటి నుంచి 2006 వరకు జరిగిన అసెంబ్లీ పుస్తకాలన్నీ, ప్రొసీడింగ్స్ అన్నీ రికార్డ్ చేస్తారు పుస్తకాల్లో. అవన్నీ చదివి అతి కొద్ది మందిలో బహుశా ఎంతమంది చదివారో నాకు తెలియదు.
బట్ నేనే క్లెయిమ్ చేసుకోకూడదు కాబట్టి నేను అతి కొద్ది మందిలో నేను ఒక్కడిని 2009 వరకు చదివి పుస్తకాలు కూడా తయారు చేశాను. ఆ తర్వాత 1952 నుంచి 2019 వరకు ఎలక్షన్ ఫలితాలన్నింటినీ విశ్లేషించడం, ఆ విశ్లేషించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి హైలైట్స్ తోటి వాళ్ళ చరిత్ర, పాత చరిత్ర, వాళ్ళ రాజకీయ కుటుంబాల నేపథ్యం అన్నిటితో కలిపి ఓ పుస్తకం తయారు చేయటం, ఎన్నికల విశ్లేషణ అని చెప్పి, ఫలితాల ప్రజా తీర్పు అని పేరు మీద, అట్లాగే ఏ కులం వాళ్ళు ఎట్లా ఎలక్ట్ అయ్యారు ఏమిటి అనే దాని మీద సపరేట్ పుస్తకాలు వేశాను. సామాజిక వర్గాల వారిగా విశ్లేషణ. అలాగే తెలంగాణ ఇష్యూ అప్పుడు తెలంగాణ సూత్రధారులు పాత్రధారులు అని ఒక పుస్తకం రాశాను. అమెరికాలో వచ్చిన తర్వాత ఆంధ్ర టు అమెరికా అని ఒక పుస్తకం రాశాను. ఇలా రకరకాల పుస్తకాలు కొన్ని రాశాను. ఓకే సార్, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా లేకపోతే మీ వ్యక్తిగతంగా కానివ్వండి, మీకు నచ్చిన ఒక పొలిటికల్ లీడర్ ఎవరు ఉన్నారా ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్? అంటే ఇప్పుడు నేను ఇంకా వృత్తిలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ చెప్పడం. ఫస్ట్ నుంచి ఎవరన్నా? ఫస్ట్ నుంచి అంటే అట్లా ఉండదు, సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఒక్కళ్ళే ఇదిగా ఉండాలనుకో. ఇప్పుడు ఉదాహరణకి సుందరయ్య గారు అంటే నాకు చాలా అభిమానం, ఆయనకే నేను మొదటి ఓటు చేశానని గర్వంగా చెబుతా. అట్లా అని చెప్పి నేను కమ్యూనిస్ట్నా కాదు, అట్లా అని చెప్పి నేను మార్క్సిస్ట్నా కాదు. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ భావజాలం పనిచేసిన మాట వాస్తవం, కానీ అట్లా అని చెప్పి నేను కమ్యూనిస్ట్ని కాదు. కానీ సుందరయ్య గారి యొక్క నిరాడంబరత మా ఊరు ఎమ్మెల్యేగా మేము చూసేవాళ్ళం కదా కుర్రాళ్ళగా, అది గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో అట్లా ఉన్నారంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సో ఇదన్నీ కూడా సందర్భాన్ని బట్టి, ఏదేమైనా బేసిక్గా నిజాయితీగా చెప్పిన వాటికి కట్టుబడి ఉండే నాయకులైతే మంచిది. ఓకే, అయితే ఈ విషయంలో ఒకటి చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి విషయంలో నాకు ఒక అభిప్రాయం. ఆయనతో కూడా నాకేమీ మొదట్లోనే కాదు, తర్వాత కూడా ఆయన గవర్నమెంట్లో ఏమైనా లోపాలు ఉంటే కూడా చాలా రాస్తుండేవాడు. అయినప్పటికి కూడా ప్రాజెక్టుల విషయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రోజున నీటిపారుదల రంగంలో ఈ మాత్రం అన్న డెవలప్ అయినాయి అంటే బికాజ్ ఆఫ్ గతంలో ఎన్టీ రామారావు గారు కూడా కొంత చేయలేదని అంటే, అంతకుముందు నీల సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి వీళ్ళు కూడా కొంత మన నాగార్జున సాగరు, శ్రీశైలం ఇటువంటివి వచ్చినాయి ఆ రోజుల్లో. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి పోలవరం, పులిచింతల, అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి పథకాలు కొన్ని, పోతిరెడ్డిపాడు, జలమంగళరావు గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి టైంలో కూడా అది కొంత పెరిగినట్టుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారే దాన్ని బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ చేయటం, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జగన్ గారు ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరిగాయి. పోలవరం ఇష్యూలో రాజశేఖర రెడ్డి గారిని అడిగా, అంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగేవాడిని, సార్ ఈ పోలవరం పులిచెంతలో ఇంపార్టెంట్ అని మీరు చేయండి, అవన్నీ అవ్వండి అనేవాడు. ఎందుకనంటే అవి పెద్ద ప్రాజెక్టులు, కష్టం, ఎలక్షన్ టైంకి అవి అవ్వవు, మళ్ళీ నాకు పెద్ద ఉపయోగం ఉండదేమో అనేది ఆయన ఫీలింగ్. అదే రాజశేఖర రెడ్డి గారిని అడిగా, నేను చేసి చూపిస్తానండి అన్నారు. చూడండి తేడాదు. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఇదే అర్థం తర్వాత అమ్మ ఇది జనం అట్రాక్ట్ అవుతున్నారని చంద్రబాబు గారు కూడా 2014-19 నుంచి పెద్ద చేయలేదు, కానీ ఇప్పుడు పోలవరం నా కళ ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. సరే ఇప్పటికైనా కూడా ఆయన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సంతోషం, నేను మంచిది అంటాను తప్ప దాన్ని కూడా మనం తప్ప. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది జర్నలిస్టులకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.